కావాలి 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 మా భూమి మాకు మా భూమి మాకు మా భూమి మాకు కావాలి కావాలి ఎస్సీలకు న్యాయం చేయాలి 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 చేయాలి. వీడియో మిత్రులకు అందరికీ నమస్కారం. మాది సిద్ధవాడ మండలం మాధవరం మేజర్ పంచాయతీ. మా ఎస్కే నగర్ అర్జునవాడ 2013లో అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా దళితులకు అసైన్మెంట్ కమిటీ జరిపిండు. అప్పట్లో 2013లో అసైన్మెంట్ కమిటీ పాస్ చేసి మా దళితులకు 69 మంది కుటుంబాలకు వాళ్ళకు భూములు ఇచ్చినారు. కాకపోతే అప్పుడు కొన్ని కారణాల వల్ల అధికారులు నిలబెట్టేసేసి రాజకీయ కక్ష వల్ల కొంతమంది వాళ్ళను స్వార్థపరంగా వాడుకొని ఆ భూములు పట్టాలు ఇవ్వకుండా నిలిపేసేసిండు. అప్పటి నుంచి వాళ్ళు కలెక్టర్ చుట్టూ కానీ విజయవాడకు కానీ ఏ అధికారం ఉన్నప్పుడు ఆ అధికారం చుట్టూ తిరుగుతా అర్జీలు ఇవ్వడం, కలెక్టరేట్ చుట్టూ తిరగడం, ఆర్డీఓ చుట్టూ తిరగడం, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడం సరిపోతుంది. దాదాపు ఖర్చు సుమారుగా వాళ్ళు అప్పట్లో కూడా 2013లో రాళ్ళు ఏరపంచి సుమారుగా 50 లక్షలు సందాలు వేసుకొని అప్పట్లో ఖర్చు పెట్టుకొని కంప చెట్లు కొట్టుకొని పాపం ఉలవ చల్లుకుంటూ కొనసాగుతూ ఉన్నారు. కానీ వాళ్ళకు పట్టాలు అనేది మంజూరు చేయకుండా ఇచ్చిండు. ఇప్పట్లో కూడా మా ఎన్డీఏ కూటమి ఏమన్నా మాకు పట్టాలు ఇస్తుంది అని చెప్పి వాళ్ళు ఈ ఎన్డీఏ కూటమిని ఆశ పెట్టుకొని చూసుకుంటూ ఆ భూములు కొనసాగు చేసుకుంటూ ఉన్నారు. కాకపోతే ఇప్పట్లో గ్రీన్ హైవే రోడ్డు ఒకటి వచ్చిందని చెప్పి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి వాళ్ళ భార్య మిస్సెస్ మాధవరెడ్డి ఎమ్మెల్యే కాంట్రాక్ట్ తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏరే వాళ్ళకు సబ్ కాంట్రాక్టర్ ఇచ్చిండో ఎట్టో సహదేవరెడ్డి వచ్చి ప్రసాద్ రెడ్డి వచ్చి ఇప్పట్లో అయ్యా ఈ భూములు మేము కాంట్రాక్ట్ తీసుకున్నాము, ఈ రోడ్డుకు హైవే గ్రీన్ హైవేకి వచ్చింది, మేము ఈ ఇటాయిచ్లు జేసీబీలు షెడ్లు మేము ఒక కలెక్టర్ కాడ మేము రాతపూర్వకంగా తీసుకొని వచ్చినాము, మాకు ఈ ప్లేస్ కావాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మాధవరెడ్డి పిఏ ప్రసాద్ రెడ్డి గారు ప్లస్ వీళ్ళు సాధవరెడ్డి గారు సబ్ కాంట్రాక్టర్ సాధవరెడ్డి గారు. కాకపోతే ఏమయ్యా మీరు కలెక్టర్ కాడ ఏమన్నా ఇచ్చిండా రిపోర్టు, ఈ ఎస్సీ భూములు దళితుల భూములు మేము రేపు ఓట్లకు ఈ ప్రభుత్వంలో పంచాయతీ ఎలక్షన్లు వచ్చానయ్యి, మేము ఓట్లకు ఎట్టబోవాలయ్యా, మేము గ్రామ పంచాయతీలు మేము పెద్ద మనుషులం అని చెప్పి అడిగితే అయ్యా మీరు ఎంఆర్ఓ కాడ ఏదన్నా డాక్యుమెంట్ మీకు ఉంటే మీరు ఆడికి పోనండి, కానీ డాక్యుమెంట్ వాళ్ళకి దళితులు